జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? 2019 ఎన్నికల ముందు ఏమన్నాడు? అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈ రోజు చెంపపెట్టులాగా పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు, వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తున్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈరోజు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుందనేది దానికి శుభ సంకేతం. ఇవాళ నాంది పలకం. రాజధాని మారుస్తారు, రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారం తెరలేపిన దాని మీదట జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇదే రాజధాని శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము, దానికి మేము వ్యతిరేకం కాదు. తాడేపల్లి ప్యాలెస్ ను చూపించి చెప్పిన మాయ మాటలు తర్వాత ఎందుకు మారాయి? బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా? విన్నారు కదా, ఇంత జరిగాక కూడా ఈ దగాకోరునే నమ్ముతారా? 2019 తర్వాత మాట తప్పినవాడు 2024 తర్వాత మాట తప్పడా? ఇంకా చాలు జగన్. జరుగు జగన్, ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.